సుమ కనకాల పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 3 దశాబ్దాలుగా తెలుగు వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు సుమ. తన వాగ్ధాటి పంచ్లతో ఎలాంటి వాతావరణాన్నైనా జోష్గా మార్చేస్తారు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరపై ప్రోగ్రామ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చిన్న చితక హీరోల నుంచి స్టార్ హీరోల వరకు తమ సినిమా ఈవెంట్స్ లో సుమ కనిపించాల్సిందే. ఇటీవల జరిగిన ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి మూవీ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఇంటర్నేషనల్ రేంజ్ కి దూసుకువెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లినా సుమ డామినేషనే కనిపిస్తుండటంతో ఆమెపై రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ సీనియర్ నటుడు సుమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే కార్యక్రమానికి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీ చెఫ్ జీవన్ ఈ షోకి జడ్జిగా చేస్తున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు, ప్రేరణ కంభం, యష్మి గౌడ, సౌందర్యారెడ్డి, యాదమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్ గా చేస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక థీమ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సుమ పంచ్లు, కంటెస్టెంట్స్ నవ్వులతో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. తాజాగా న్యూ ఇయర్ ను పురస్కరించుకుని డిఫరెంట్ గా రెడీ అయింది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. ఈ వారం సీనియర్ నటుడు కమెడియన్ బ్రహ్మాజీ గెస్ట్ గా వచ్చారు. ఆయనపై బుల్లితెర నటి దీపికా రంగరాజు వేసిన సెటైర్లు ఆకట్టుకున్నాయి. తొలుత జీవన్, సుమ, బ్రహ్మాజీలు డాన్స్ వేశారు. ఇంతకంటే ఎక్కువ చేస్తే ఆయాసం వస్తుందని సుమ చెప్పడంతో అంతా నవ్వేశారు. ఈవినింగ్ స్నాక్స్ లో తింటాం బజ్జీ, ఇక్కడికి వచ్చారు బ్రహ్మాజీ అని దీపిక పంచి విసిరింది. ఇవాల్టివి మీరు చాలా చూడాల్సి ఉంటుందని సుమ అనడంతో బ్రహ్మాజీ నవ్వేస్తారు. ఇంతకీ మీకేం కావాలి సుమ అని అడగ్గా నాటుకోడి పులుసు అని ఆన్సర్ ఇస్తారు బ్రహ్మాజీ. అయ్యో కోడి పారిపోయింది, నార్మల్ కోడి అయినా ఓకే అని బ్రహ్మ అంటాడు. నార్మల్ కోడితోనే పారిపోయిందని పంచి విసురుతుంది సుమ. మీకేం కావాలో చెప్పండి, అది వండి పెడతామంటుంది సుమ. రాజుగారి కోడి పులావ్ అని బ్రహ్మాజీ అడగ్గా అది ఎమ్మెల్యే గారు తినేశారు అంటుంది. పోనీ ఎమ్మెల్యే దోశ అని బ్రహ్మాజీ అడుగుతాడు. అది రాజుగారు తినేశారు, సారీ అంకుల్ అంటూ సుమ పంచి విసరడంతో బ్రహ్మాజీ షాక్ అవుతాడు. ఆ తర్వాత సుమని వెరైటీగా ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాడు బ్రహ్మాజీ. పాపం ఇక్కడ కొత్త యాంకర్లు, అప్కమ్ యాంకర్లు పైకి వస్తారు, వాళ్ళని నువ్వు తొక్కేస్తున్నావని బ్రహ్మాజీ అడగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అని సుమ ఆన్సర్ దాటేస్తుంది. ఎందుకండి మీరు బాగా కమర్షియల్ అయిపోయారని బ్రహ్మాజీ అడగ్గా మీరు ఈ షోకి ఫ్రీగా వచ్చారా అని రివర్స్ లో కౌంటర్ వేస్తుంది సుమ. చాలా వేడిగా కోపంగా ఉన్నారు, స్టవ్ లేకపోయినా అక్కడ వేడివేడిగా పొగలు బుస్బుస్సుమని వస్తున్నాయని బ్రహ్మాజీ అంటారు. దాంతో ఫైర్ ఇంజన్ కావాలని దీపిక అడుగుతుంది. ఆ అమ్మాయిని వేరే లాంగ్వేజ్ కి పంపించేస్తే బెటర్ ఏమో అంటాడు. ఆ అమ్మాయి వేరే లాంగ్వేజ్ నుంచే వచ్చిందని మానస్ చెప్పడంతో బ్రహ్మాజీ అవాక్కవుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీపిక, బ్రహ్మాజీ, సుమల అల్లరి చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.